అలాగే ఇప్పుడు ఆహ్, స్ చాలామంది పేరెంట్స్‌కు హార్ట్ చేస్తున్న ప్రాబ్లమ్. స్కూల్ గోయింగ్ పిల్లలకు వాళ్ళ లంచ్ బాక్స్‌లోన ఏమేమి ఉండేలా చూసుకుంటే బావుంటుంది? స్కూల్ పిల్లలకి వచ్చేప్పటికి సాధారణంగా నేను గమనించిన ట్రెండ్ ఏంటంటే అండి, 7, 7:30 కల్లా బస్సొచ్చేస్తుంది. అవును. నిద్ర లేపి వాళ్ళకి ఏదో ఒకటి తగిలిచ్చి తరిమేస్తారు. చంపేస్తున్నారు. ఇంట్లో ఫస్ట్ మీల్ అనేది స్టార్ట్ అవ్వదు. హ్మ్. వెళ్ళాక 10కి స్నాక్ బ్రేక్‌లో వాళ్ళు టిఫిన్ తింటారు. హ్మ్. ఇది తెచ్చుకోవాల్సిన ఫస్ట్ మార్పు. లంచ్ బాక్స్‌లో ఏం పెడుతున్నాం అనేది సెకండరీ. అసలు ఓకే. మీరు ఇంట్లో ఎలా మొదలుపెడుతున్నారు మీ రోజుని? హ్మ్. ఎలా మీరు ఇంట్లో రాత్రి ఎండ్ చేస్తున్నారు అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓకే. మీ పిల్లలకి ఒక గ్లాస్ పాలు పొద్దున ఆర్ మీరు తినే 2 ఇడ్లీ ఆర్ 2 దోస, 2 పూరి పెట్టి తినిపించి బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేయించి స్కూల్‌కి పంపించండి. ఓకే. అప్పుడేమవుతుందండి ఒక మీల్ ఇంట్లో అయిపోయింది. అయిపోయింది. వీళ్ళు అవును. నిద్ర లేచి నిద్ర మొహాలేసుకొని ఎళ్లి ఫస్ట్ పీరియడ్‌లో ఏం రాస్తారండి? తిండి తిప్పలు లేకుండా 10కి ఓపెన్ చేసి ఆ చల్లారిపోయిన ఇడ్లీ, దోసలు తింటారా? హ్మ్. అది రావాల్సిన మొదటి మార్పు. మొదటి మార్పు. సో, బాక్స్‌లో ఏం పెట్టాలి కాదు. ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో ఏ పిల్లలకి మార్పు ఏమివ్వాలి? రావాలి? యెస్. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంట్లో తిని వెళ్ళాలి. ఆ మార్పు రావాలంటే వాళ్ళు అరగంట ముందు ముందే లేవాలి. దానికి మెకానిజం అంతా తల్లిదండ్రులు ఇంకో అవును. గంట ముందు లేచి అవునవును. వండాలి. అవును. అసలు ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. సో, ఈ మార్పనేది ఇంట్లో ఫ్యామిలీ సిస్టమ్‌లో రావాలి. హ్మ్. పిల్లలలో కాదు. హ్మ్. హ్మ్. పిల్లలు చేస్తారు. మనమే చేయాలి ఫస్ట్. అవునవును. రెండోది వెళ్ళాక మీరు స్నాక్ బాక్స్‌లో ఫ్రూట్ పెట్టండి. ఓకే. బికాస్ ఫ్రూట్స్ తినటం లేదు. ఇప్పుడు హ్మ్. ఇంట్లో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అయిపోతే మీరు ఫస్ట్ స్నాక్ బాక్స్ హ్యాపీగా ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి. ఒక ఫ్రూట్ సర్వింగ్ అయిపోతుంది. అయిపోతుంది. తొందరగానే అయిపోతుంది. క్విక్‌గా తినేస్తారు. అండ్ అది వాళ్ళకి చాలా మైక్రో న్యూట్రియంట్స్‌ని ఇస్తుంది. హ్మ్. సో, ఇట్ మేక్స్ దేర్ బ్రెయిన్ షార్ప్. ఓకే. 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 ఇంకా లంచ్ ఉన్నది ఒక్క బాక్సే అండి లంచ్ బాక్స్. అవును. అవును. లంచ్ బాక్స్ ఏంటంటే కొంచెం కార్బ్స్, ప్రోటీన్, వెజిటబుల్ కలిసి ఉండేట్టు చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు అలా అని మనం అన్నం, కూర, పప్పు, పెరుగు పెడితే పిల్లలు తినరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి జంక్ ఫుడ్డే కావాలి. జంక్ ఫుడ్ అనే అక్కర్లేదండి. సంథింగ్ ఆహ్, ఈజీ టు ఈట్. వాళ్ళకి హ్మ్. ఎంత టైం ఉంటుందంటే ఇప్పుడు మా అమ్మాయి లంచ్ బ్రేక్ 30 మినిట్స్. 30 మినిట్స్‌లో ఏమైనా పెండింగ్ వర్క్ ఉండి రాయటం మిగిలిపోయినాయనుకోండి అవి రాసుకుంటూ ఉంటారు. అవును. ఇంకా 20 నిమిషాల్లో, పావు గంటలో మళ్ళీ ఫ్రెండ్స్‌తో అప్పుడే మాట్లాడుకోవాలి. వాటర్ బాటిల్స్ అప్పుడే ఫిల్ చేసుకోవాలి. వాళ్ళకి తినటానికి ఎంత టైం ఉంటుంది? చాలా తక్కువ టైం ఉంటుంది. అండ్ వాళ్ళకి తిని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అవును. అవును. సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తినాలి అనిపించే ఫుడ్ పెట్టాలి. హ్మ్. సో, దీనికి ఈజీ ఆప్షన్స్ ఏంటంటే వెజిటబుల్ పరాటాస్. ఓకే. ఇప్పుడు మీరు క్యారెట్‌ని గ్రైండ్ చేసేసి బీట్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఇప్పుడు కూర తినలేదు అంటారు. చక్కగా చపాతీ పిండిలో పాలకూర గ్రైండ్ చేసేసి పాలకూర కలిపేయండి. గ్రీన్ రోటీస్, పింక్ హ్మ్. రోటీ రోజు కూడా పెట్టండి. ఎందుకు తినరు? ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళకి వెజిటబుల్ ఇంటేక్ వెళ్ళిపోతుంది. హ్మ్. సెకండ్ థింగ్ దాల్ రోటీస్ అంటాం. హ్మ్. దాల్ రోటీస్ చాలా బావుంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లో పప్పు చేస్తారు. పప్పు ఉందనుకోండి, గోధుమ పిండి కలిపేప్పుడు ఆ పప్పుని వేసి కలిపేయండి. ఓహ్! చాలా సాఫ్ట్, హ్మ్. చాలా టేస్టీ‌గా చపాతీలొస్తాయి. హ్మ్. వాళ్ళకి ప్రోటీన్ ఎళ్తుంది, కార్బ్స్ ఎళ్తాయి. హ్మ్. అండ్ వాళ్ళకసలు తెలీదు కూడా తింటున్నట్టు. ఇటువంటి ఫుడ్‌నివ్వండి. ఇప్పుడు నూడిల్స్ అడిగారు. నథింగ్ రాంగ్. మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ అన్నీ వస్తున్నాయి. మైదా బేస్డ్ కాకుండా హ్మ్. దాంట్లో 4 వెజిటబుల్స్ గ్రేట్ చేసి వేస్తే ఎందుకు తినరండి? హ్మ్. హ్యాపీగా తింటారు. హ్మ్. నలుగురికి పెడతారు కూడా. అవునవును. సో, హ్మ్. ఇటువంటివి కనుక మనం లంచ్‌లో ఇచ్చి హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేస్తే హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చాక మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టండి. కానీ మీరు చేయాల్సిన న్యూట్రిషన్ ఆహ్, ఎక్స్‌పెరిమెంటేషన్ అంతా వాళ్ళు లంచ్ బాక్స్‌లోనే తినాలి అంటే అవ్వదు. అవ్వదు. ఎందుకంటే స్కూల్‌లో ఉండేది 8 అవును. గంటలండి. అవును. ఇంట్లో ఉండేది 16 గంటలు. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు అని నేను తల్లిదండ్రులను ప్రశ్నించాలనుకుంటానెప్పుడు. హ్మ్. ఆ 16 గంటలు ఇంట్లో కదా ఉన్నారు పిల్లలు. అవును. అప్పుడెందుకు పెట్టలేకపోతున్నారు? హ్మ్. సో, ఇదనేది మనం ఇంట్లో మొదలుపెట్టాలి. ఓకే. వాళ్ళకి ఆ అవేర్‌నెస్ ఉన్నప్పుడు చదువుకుంటున్నారండి. చదువుకుంటున్న అవేర్‌నెస్ ఇంట్లో కనపడట్లేదు. హ్మ్. పిల్లలకి బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటో తెలుసు. హ్మ్. మరి బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది మూడో తరగతిలోనే చదువుకుంటున్నారు. హ్మ్. ఆ చదువుకున్నది ఇంట్లో కనిపించాలి కదా! కనిపించాలి. అవును. అది అవును. ఎవరి బాధ్యత? పేరెంట్స్ బాధ్యత. వాళ్ళు మార్పులు తెచ్చుకుంటే పిల్లల్లో మార్పులొస్తాయి. ఓకే. ఈ ఈ చివరి క్వెషన్ మేడం. పీకీ ఈటింగ్ అని అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కూడా బహుశా అదే అనుకుంటా. వాట్ ఈస్ మెంట్ బై పీకీ ఈటింగ్? డైట్ ఆహ్, ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లల్ని బాగా భోంచేసేలా చేయడానికి? ఒకటే అండి. బాగా వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే
మనం ఏం చేస్తే అది వాళ్ళ మొహాన పడేస్తే వాళ్ళు తినరు. వాళ్ళకి నచ్చే విధంగా ప్లేట్‌ని మనం డెకరేట్ చేయాలి. ఇప్పుడు అట్రాక్టివ్‌గా ఉండాలి. మీరు మాస్టర్ చెఫ్ షోస్ చూస్తారు అవును. కదండీ! అవును. కుకింగ్‌కి 50% మార్క్సే ఉంటాయి. ప్రెజెంటేషన్‌కి 50 మార్క్స్ ఉంటాయి. అవును. అవును. ఎందుకు? మరి ఇంటి వరకొచ్చినప్పుడు మనం వండినది రుచికరంగా ఉంటే సరిపోయిందా? దాన్ని మనం ప్రెజెంట్ చేయొద్దా? హ్మ్. వాటికి మంచి కలర్‌ఫుల్‌గా, కొంచెం అందంగా, ఆహ్లాదకరంగా ఉంటే పిల్లలకి తినాలనిపిస్తుంది. లేకపోతే వాళ్ళకే తినాలనిపించదు. అవును. కొంచెం ఇన్నోవేటివ్ స్టైల్. కొద్దిగా. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాని చూసి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటారు పిల్లలు. హ్మ్. అవి చూసి ఇది చెయ్యి, అది చెయ్యి. సో, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, "నీకేం తెలీదులే అవన్నీ చూసి ఇంటికి తీసుకురాకు అవన్నీ." కొట్టి పారేస్తారు ఒక అథారిటేటివ్ టోన్‌లో. సో, నేను పేరెంట్స్‌కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నా చెప్తున్నారనుకోండి, ఒక్కసారి ట్రై చేయనివ్వండి. ఓకే. ఒక్కసారి. ఓకే. మొన్న రీసెంట్‌గా మా మా పాప ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తాను. చెప్పండి. వాటర్ మెలన్ పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసి, వాటిని ఫ్రీజ్ చేసి, ఆ ఫ్రీజ్ చేసినవి గ్రేట్ చేసి, అవి ఐస్ లాగా ఒక కప్పులో యేసుకొని ఒక ఆవిడ తింటోంది సోషల్ మీడియాలో. హ్మ్. నేను అలా తింటాను. ఛీ! అవన్నీ ఎందుకు వాటర్ మెలన్ డైరెక్ట్‌గా తినని చెప్పాననుకోండి, నెక్స్ట్ టైమ్ నా మాట వినదు. అవును. సరే ట్రై చెయి. ట్రై చేయనియండి. ఆ ఓపిక ట్రై ఉండాలి. చేస్తే హ్మ్. వాళ్ళకి తెలుస్తుంది అది పని చెయ్యదు అని. హ్మ్. హ్మ్. అప్పుడు వాళ్ళు మన దారిలోకొస్తారు. ఓకే. సో, మనకి తెలిసింది అథారిటేటివ్‌గా ఇంపోజ్ చేస్తే పిల్లలు మన మాట వినరు. మనం పిక్కీగా ఉంటేనే మన పిల్లలు కూడా పిక్కీగా అవుతారు. సో, వాళ్ళు పిక్కీగా కాకుండా అన్నీ తినాలి అంటే ఫస్ట్ మనం తినాలండి. హ్మ్. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి ఫ్రూట్ ఇచ్చి తినమంటున్నాం. వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నారా? అది వాళ్ళు తిన్నప్పుడు చూసి నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. హ్మ్. చెప్తే వినరు. ఓకే. ఓకే. సో, ఏదైనా కలర్‌ఫుల్‌గా మీరు సర్వ్ చేయండి. ప్రేమగా పెట్టండి. వాళ్ళేమన్నా చెప్తే వాళ్ళది కూడా ఆఫ్‌కోర్స్ పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ లైఫ్‌ని మీద మనం అన్నీ ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు. అవును. వాళ్ళేమన్నా అనుకుంటే వాళ్ళని ప్రయత్నించనిస్తే అది మంచో చెడో వాళ్ళకే తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ప్రతిసారి మనం కట్ చేసామనుకోండి, మన మీద గౌరవం పోతుంది. మన అవును. మాట కూడా వినరు. అవునవును. సో, వాళ్ళని ప్రయత్నించనియండి. మీరు ఫాలో అవ్వాల్సిన ఫాలో అయితే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. మేడం ఇప్పుడు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. సో మెనీ థింగ్స్ కేమ్. నేను విన్నాను మీరు అవగాహన కలిగించడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారని. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? అంటే మేము చాలా అవేర్‌నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ హ్మ్. ఉంటామండి. ఇప్పుడు ఇలా టీవీలో కానీ, ఆల్ ఇండియా రేడియోస్‌లో కానీ, జూమ్ సెషన్స్‌లో కానీ, యూట్యూబ్స్‌లో కానీ రకరకాల సెషన్స్ చేస్తూనే ఉంటాం. హ్మ్. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మేము హోలిస్టికాన్ అని ఒక ఈవెంట్ తీసుకొస్తున్నాం. ఓకే. ఇది మనకి జూలై 19న హ్మ్. బేగంపేటలో మ్యారీగోల్డ్ హోటల్‌లో జరుగుతోంది. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు ఇంతమంది డయాబెటిస్ జనాలున్నారు. ఇంతమందికి హైపర్ టెన్షన్ ఉంది. ఇంతమందికి క్యాన్సర్ ఉంది. ఇంక ప్రపంచమంతా రోగాల బారిన పడిపోతున్నారు అన్న భయాందోళనలో బతుకుతున్న ప్రజలకి ఇంకొక రకమైన జీవితం కూడా ఉంది అని తెలియాలి అంటే, ఒకవేళ అక్కడికి వచ్చి హ్మ్. ఏమేం జరుగుతోందో తెలుస్తుంది. తెలుసుకోవచ్చు. అవును. అసలు మనకి ఒక పర్సెప్షన్ ఉంటుందండి. మనకు తెలిసిన నాకిది తెలుసు కాబట్టి నేను ఆ నచ్చల్లోనే ఉంటాను. హ్మ్. అలా కాకుండా ఈ ప్రపంచంలో ఇంకా ఏం జరుగుతుందో తెలియాలి అంటే, మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఓకే. వేసి తెలుసుకోగలిగితే మార్గాలు కనిపిస్తాయి. అప్పుడు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకొక అవకాశం అనేది 100% దొరుకుతుంది. సో, ఈ హోలిస్టికాన్ అనేది అలాంటి ఒక ఈవెంట్. సో, దీనికి అందరూ రావచ్చు. సో, హ్మ్. మోర్ డీటెయిల్స్ నేను మీకిస్తానండి. యూ ఓకే. కెన్ ఓకే.